సంబంధించి కేసీఆర్ గారి బినామీ రామేశ్వరరావు గారు ఆ ఛానల్లో నిన్నమననే పెట్టుబడులు పెట్టడం జరిగింది. 20,000 కోట్ల రూపాయల వాటర్ గ్రిడ్లు టెండర్లు పొందిన 3,000 కోట్ల రూపాయలు ప్రజల భూమిని హైటెక్ సిటీ పక్కన 32 ఎకరాలు అక్రమంగా పొందిన ఒక వ్యాపారస్తుడు పెట్టుబడులు పెట్టిన తర్వాత అందులో ఇతర పార్టీలు బాగుంటాయని చెప్పి సర్వే వస్తుందని ఎవరన్నా ఆశిస్తే అది నిరాశ కలుగుతుంది. రిజర్వేషన్లు ఖరారు కాకుండా, అభ్యర్థులు ఎవరో తెలియకుండా, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియకుండా, పొత్తులలో ఏ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియకుండా ఆ ఛానల్ ఈ రకంగా టీఆర్ఎస్ గెలుస్తుందని ప్రసారం చేయడం ద్వారా తమ విశ్వసనీయతను కోల్పోయినారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు తెలుగుదేశం పార్టీకి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. మరి ఏమైనాయి ఆ ఫలితాలు అంటే ఆ ఛానల్ కేవలము ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఏమైనా పెట్టుబడులు పెట్టినప్పుడు లేదా సర్వేలు నిర్వర్తించడానికి అవసరమయ్యే ఖర్చులు చెల్లించినప్పుడు ఈ రకంగా ప్రసారం చేయడం అనేది ఆ ఛానల్కి ఇది మొదటిసారి కాదు. కాబట్టి ఆ ఛానల్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ గ్రిడ్ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఛానల్స్ పెడితే ఏ రకంగా ఉంటుందో ఆ ఛానల్ మరొకసారి నిరూపించుకున్నది. తెలుగుదేశం పార్టీ 100% గ్రేటర్ హైదరాబాద్లో మేయర్ ఎన్నికలలో నెగ్గుతుంది. అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హైదరాబాద్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. గతంలో అభివృద్ధి చేసింది కూడా మేమే, అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చింది మేమే, హైటెక్ సిటీని తెచ్చింది మేమే, ఔటర్ రింగ్ రోడ్ తెచ్చింది మేమే, హైదరాబాద్లో మత కల్లోలను అణచివేసింది మేమే. హైదరాబాద్ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఉందంటే 1,15,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఉంటే 60 నుంచి 70,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ నుంచే ఉంది. ఈ 60 నుంచి 70,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చింది తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇవాళ హైదరాబాద్ అభివృద్ధిని చేసింది మేమైతే టీఆర్ఎస్కి ఎందుకు ఓటేస్తారు? ఆంధ్రులందరూ మా సోదరులే అంటారు. సంతోషం, ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులకు జ్ఞానోదయం కలిగింది. కాకపోతే గతంలో జరిగిన తప్పిదాలకు, వాళ్ళు దూషించిన దూషణలకు మొదట క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ మనసును గాయం చేసి జనరల్ ఎలక్షన్లో తెలంగాణ సెంటిమెంట్ అవసరమైంది, తెలంగాణ సెంటిమెంట్ను వాడుకున్నారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ఓట్లు అవసరం ఉన్నాయి కాబట్టి ఆంధ్ర వాళ్ళకు ఆయింట్మెంట్ రూసే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్, కేటీఆర్. ఈ ఆయింట్మెంట్ పూతలకు ఆంధ్ర ప్రజలు కానీ, లేకపోతే అటు పంజాబ్ కానీ, లేకపోతే గుజరాత్ కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, తమిళనాడు నుంచి కానీ ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి ఏ రకంగా ఉన్నది, ఏ రకంగా ముందుకెళ్తున్నారని. అదేవిధంగా గత 18 నెలలుగా హైదరాబాద్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ఒకసారి పరిశీలిస్తారు. 100 అంతస్తుల భవనాలు కడతా అన్నాడు హైటెక్ మన ట్యాంక్ బండ్ పక్కన. ఈ రోజు వరకు పునాది రాయి కూడా వేయలే. ట్యాంక్ బండ్లో ఉన్న నీళ్ళని తీసి మంచి తాగడానికి కొబ్బరి నీళ్ళ లాంటి నీళ్ళని తీసుకొస్తా అన్నాడు. ఇంతవరకు ఆ మురికి నీళ్ళని తీయలేదు. మన ఇందిరా పార్కును మొత్తం తవ్వేసి గణేష్ సాగర్ చేస్తా అన్నాడు గణేష్ నిమజ్జనానికి. అదేవిధంగా సెక్రటేరియట్ కూలగొడతా అన్నాడు, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ను తరలిస్తా అన్నాడు, ఉస్మానియా యూనివర్సిటీలో పేదలకు ఇండ్లు కట్టిస్తా అన్నాడు, ఉస్మానియా హాస్పిటల్ను ఊరు బయటకు తరలిస్తా అన్నాడు. ఇలా శుష్క వాగ్దానాలు ఎన్నో చేసిండు హైదరాబాద్కి. ఈ రోజు వరకు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేసే ప్రయత్నం చేయలేదు. హైదరాబాద్ ప్రజలు విఘ్నులు. జనరల్ ఎలక్షన్లో ఏ విధంగా అయితే టీడీపీ, బీజేపీకి పట్టం కట్టినరో ఈ మేయర్ ఎన్నికలలో కూడా మా పార్టీకే పట్టం కడతారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దేశ ప్రజలలో భాగమే హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఈ ఇరు పార్టీల నిర్ణయించిన అభ్యర్థినే మేయర్గా ఎన్నుకుంటారు.